బికాజ్ ఏ మూవీ అయినా ఒక ఐడియాతో స్టార్ట్ అవుతుంది. ఒక బ్రెయిన్లో ఎక్కడో ఒక చిట్ బ్రెయిన్లో ఏదో ఒక చిన్న ఆర్టికల్ చూసి స్టార్ట్ అవుతాయి కథలు. అలా రమేష్, యాడ్మా, ప్రశాంత్ అని చెప్పి ఇద్దరికి ఒక ఆర్టికల్ ఏదో చూసి వాళ్ళకి ఏదో చిన్న ఐడియా ఫామ్ అయింది, కథ డెవలప్ చేసుకుని వచ్చారు. శశిని కలిశారు, వాళ్ళు కథ అంతా డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. నాకు ఈ ఐడియా చెప్పినప్పుడు బేసికల్గా నేను థ్రిల్లర్స్ అన్నీ తీసేసిన దగ్గర చూడటానికి ఇష్టపడతాను. తీయడానికి రాయడానికి చాలా కష్టమైన ఫీలింగ్ నాకు. అవునా ఇది అది ఇది అని చెప్పేది చెప్తున్నా అంటే ఈజీ టు కామెంట్ కదా, ఏదో 2-3 కామెంట్స్ పాస్ చేసా. సొల్యూషన్స్ ఉన్నాయి నీ దగ్గర అని అడిగారు. 1 డే టైం అడిగేది, 2 సొల్యూషన్ చెప్పాను. బాగానే ఉన్నాయి వచ్చాయని చెప్పంటే శశి నెక్స్ట్ డే స్టార్ట్ చేసాం. కూర్చున్నాం, 1 వీక్ అయింది. నేను ఫ్రాంక్లీ 1 వీకే పని చేద్దాం అనుకున్నా. నాకు అదేదో రాసుకుందాం, ఏదో ఫ్యామిలీ డ్రామాలు అలా ముందుకెళ్దాం అనుకున్నాను. ఏదో తెలియకుండా లాగేసింది. ఆ 1 వీక్లో హసీనా పుట్టింది. హసీనా నాకు తెలియకుండా ఈ అమ్మాయితో కాదు, హసీనాతో లవ్లో పడిపోయాను. హసీనా ఏదో బాగానే ఉందనుకున్నాను. తర్వాత ఇంకో క్యారెక్టర్ పుట్టింది హసీనా సంబంధించినవాడు. మనతో తిరిగేస్తున్నాయి క్యారెక్టర్స్ అన్నీ, సర్లే మనం కూడా ట్రావెల్ అవుదాం అనుకుని ఆ కథతో ట్రావెల్ అయ్యా. తర్వాత డైలాగ్స్ రాశాను అనుకుండా అలా డైరెక్షన్ చేయమని చెప్పి శశి చెప్పాడు. తెలియకుండానే అంటే డెస్టినీ నాకు ఈ కథతో ట్రావెల్ అవ్వటం వల్ల అనుకుంటా ఆ సత్యభామతో నేను ట్రావెల్ అయ్యి ఈరోజు ఇక్కడ వరకు వచ్చాను. సో ఈ ప్రాసెస్లో చాలా జరిగినాయి, ఎన్నో నేర్చుకున్నాము. అనుకున్నవి అయినాయి, నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నది. అనుకోనివి చాలా జరిగినాయి, చాలా నేర్పినాయి, పాఠాలు నేర్పినాయి. అంటే సత్యభామ ఎవరు చేస్తారు అనుకున్నప్పుడు చాలామంది అడుగుతున్నారు, ఎందుకు కాజల్ గారు అనుకున్నారు, ఇంకా చాలామంది ఉన్నారు కదా ఇవన్నీ అడుగుతున్నారు. కానీ ఫ్రాంక్లీ వేరే వాళ్ళు ఎవరిని అనుకోలేదు. ఎమోషనల్ జర్నీ అండి ఇది. అందరూ పోలీస్ ఆఫీసర్, కాపరోల్ అనుకుంటారు, కానీ ఎమోషనల్ జర్నీకి ఎవరికి బాగా చేయగలుగుతారు అని అనుకున్నప్పుడు కాజల్ గారు అనిపించారు. ఎందుకంటే ఒక 60 ఫిల్మ్స్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఎమోషన్స్ చాలా చూసాం మనము. ఈ క్యారెక్టర్ ఆవిడైతే న్యాయం చేయగలుగుతారు. టు బి ఫ్రాంక్, యాక్షన్ అయితే ఇంతకుముందు ఆవిడ ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడు చేస్తే కొత్తగా ఉంటుంది అనిపించి బాగా బ్లెండ్ అవుద్ది అనుకున్నాము. అది ఎడిట్ టేబుల్ మీద చూసినప్పుడు వీఆర్ రియల్లీ హ్యాపీ. నిన్న అందరూ చూసినప్పుడు వాళ్ళు ప్రైజ్ చేస్తుంటే ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్. అంటే మనం అనుకున్నది జరిగింది కదా ఈరోజు అని చెప్పి ఆవిడ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎంత సపోర్ట్ అంటే అసలు నేను ఆల్రెడీ ట్రైలర్ లాంచ్ అప్పుడు చెప్పాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్తో పాటు నివాన్సెస్ ఉంటాయి కదా, అది ఏంటని అడిగి తెలుసుకుని వర్క్షాప్స్ చేసి, ఆవిడ ఉన్న స్టేజ్కి వర్క్షాప్స్కి అవసరం లేదు అసలు. షీ కెన్ కమ్ డైరెక్ట్లీ టు ద సెట్. వర్క్షాప్స్ చేసి, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి, ఫైట్స్ కొరియోగ్రఫీ ప్రాక్టీస్ చేసి, తన కథ రాస్తే, తన డైరెక్ట్ చేస్తే ఎంత ఇన్వాల్వ్ అవుతారు. తన బేబీలాగా చేశారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హర్. ఎందుకంటే ప్రాణం పెట్టారు, ప్రాణం పోయటం మాటలు కాదు, అది చేశారు, తీసుకొచ్చారు. సత్యభామని ఈరోజు ఇక్కడ గర్వంగా మీ ముందు నుంచున్నామంటే కారణం వన్ అండ్ ఓన్లీ కాజల్ అగర్వాల్. సో ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఆ ఇవ్వడం వల్ల, ఆ ఎనర్జీ వల్ల ఈ మూవీ ఇంకా ఇంత పెద్దదయింది. మేము చాలా చిన్నగా అంటే ఇంత అవుతుంది అనుకోలేదు, చాలా పెద్దదయింది మూవీ. ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు అంటే స్టార్ హీరోనే ఉండట్లేదు, ఒక ప్రాణం పెట్టి చేస్తే ఆ సినిమా అందరితో మాట్లాడిపిస్తుంది. ఒక స్టార్ హీరో ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక హీరో. ఎక్కువ మాట్లాడుతున్నానేమో. ఎనీహౌ థ్యాంక్స్ బా. కొంచెం నిన్న రెస్పాన్స్ వాటెవర్ కొన్ని భయాలన్నీ పోయినాయి. ఆ ఓవర్ వెల్మింగ్ దీంట్లో కొంచెం మాట్లాడుతున్నాను. భయ్యా మీరు కూడా ఈడెవడో వచ్చాడు ఎక్కువ మాట్లాడేస్తాడు అనుకోవద్దు, మొత్తం అన్నీ దిగిపోయినాయి కట్టలు. సో థ్యాంక్స్ మ్యామ్. అండ్ నవీన్ గారు ఏమని చెప్పాలి, నేను మొన్న చాలా ఎగ్జైట్ ఆయనకి ఫోన్ చేశా. నాట్ ఓన్లీ ఒక ఫిల్మ్ రిలేషన్షిప్పే కదండి, లైఫ్ లాంగ్ మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అని. ఎందుకంటే అంత బాగా నచ్చారు పర్సనల్గా, రియల్లీ గుడ్ అండి. అసలు అంత మంచిగా ఎలా ఉంటారో అనిపించింది. ఉంటారా మీరు ఎప్పుడన్నా డార్క్ షేడ్స్ ఉంటాయా మీలో, వస్తాయా బయటికి? అది చాలా టఫ్ అండి, అలా ఉండడం కష్టం, ట్రై చేయాలి. ఈజ్ వెరీ గుడ్ అండి. అంటే కథ రాసుకున్న తీయడం వేరు, ఓ మనిషి ఒక క్యారెక్టర్ వచ్చి మనకి ఇస్తున్న సపోర్ట్ బట్టి కథను డెవలప్ చేయడం వేరు. అది జరిగింది. ఆయన ఇస్తున్న రెస్పాన్స్, సీన్స్ వర్కౌట్ అవడంతో వీ డెవలప్ ద సీన్స్ మాట. ఇంకా అమరు ఉంటే బాగుండు, ఇంకా అమరు ఉంటే బాగుండు, కొన్ని సీన్స్ కూడా ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో అది మీరు స్క్రీన్ మీద చూడాలి వాళ్ళిద్దరి కెమిస్ట్రీ. అండ్ ఆయన చాలా హెల్ప్, ఎంత ఇదైందంటే అంటే ఏదో ఒక సపోర్టింగ్ అలా అనుకుంటారు, ఎందుకంటే ఫీమేల్ సెంట్రిక్ ఉన్నప్పుడు. ఈజ్ లైక్ ఏ గైడింగ్ ఫోర్స్ టు ద సత్యభామ.
ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద నెరేటివ్ క్యారెక్టర్ చేశారు. నిజంగా చెప్పాలంటే అసలు ఒక వెహికల్కి హార్స్ పవర్ లాగా యాడ్ అయ్యారు దానికి. అది ముందుకు తీసుకెళ్ళింది ఈ మూవీని ఆయన వాయిస్ ద్వారా ముందుకు తీసుకెళ్ళింది. సో రియలీ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ మై జర్నీ విత్ యూ, ఓపెన్ చెప్తున్నాను. అండ్ కమింగ్ టు ద మై క్రూ అండి, లైక్ పీకే మిస్టర్ పవన్ కళ్యాణ్ కొడాటి, తన చాలా అసలు అంటే చాలా సపోర్ట్ చేశాడు. తన ఎన్నో అవర్స్ ఎడిటర్ మీద ఇన్వెస్ట్ చేసి అండ్ స్టోరీలో కూడా మాకు చాలా ఇన్వాల్వ్ అయ్యి ఇలా చేస్తే బాగుంటుందని చాలా ఇంపార్టెంట్ ఐడియాస్ కూడా తను షేర్ చేసుకున్నాడు. దానివల్ల నిన్న ఆ రియాక్షన్స్ కూడా నేను స్క్రీన్ మీద చూశాను. నేను ఒక ఎడిటర్గానే కాదు, ఒక పిల్లర్గా, శశికి ఒక బ్రదర్ లాగా, నాకు ఒక గుడ్ ఫ్రెండ్గా మాతో ట్రావెల్ అయ్యాడు. తనకి వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎందుకంటే అందరూ ఇన్వాల్వ్ అయితేనే సినిమా ఇంత బాగా వస్తుంది. అండ్ పీకేకి స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. అండ్ విష్ణు బేసి అని మా సినిమాటోగ్రఫర్, నిన్న చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమాటోగ్రఫీకి. విష్ణు చాలా తక్కువ మాట్లాడతాడు కానీ తన పనితనం నిన్న బాగా అందరూ మెచ్చుకున్నారు. థ్యాంక్స్ విష్ణు. అండ్ శ్రీచరణ్ పాకాల, తన గురించి ఏం చెప్పాలి. 5 సాంగ్స్ అంటే 5 డిఫరెంట్ సాంగ్స్. ఒక థ్రిల్లర్కి బీజిఎమ్స్ చాలా బాగా ఇస్తాడంటారు. ఆ బీజిఎం నీకు టాప్ నాచ్ ఇవ్వడంతో పాటు జూక్ బాక్స్ మొత్తం అదరగొట్టేశాడు. 5 డిఫరెంట్ జానర్ సాంగ్స్ అవి. ఇన్ఫ్యాక్ట్ బుర్రకథ సాంగ్ కూడా ఇవాళ రిలీజ్ చేసాం, లిరికల్ వీడియో. ఎవ్రీ సాంగ్ రియలీ గుడ్ అండి. స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీచరణ్ పాకల్ అండ్ హిస్ టీమ్, జాయ్ అండ్ అనంత్ శ్రీకర్, సుభాషిష్, వాళ్ళ టీం అంతా కూడా ఓన్ చేసుకుని పనిచేశారు. అండ్ కమింగ్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, అనిల్ గారుబల్లి అని చెప్పి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశాడు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్, అనిల్. అండ్ సంతోష్, శరణ్, వ్యాస్, రైటింగ్ టీంలో వర్క్ చేసిన వినయ్, అఖిల్, వీళ్ళందరూ కూడా సినిమాకి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. రియల్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఆర్టిస్ట్ వచ్చి నేహా, చెప్పాను కదా, నేహా పఠాన్ నిజంగా చాలా బాగా చేసింది. అంటే ఒక వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి అది. మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. యూ విల్ రిమెంబర్ నేహా పఠాన్ ఫర్ లాంగ్ టైమ్. అండ్ అనిరుద్, మా టీంలోనే ఏడిపిస్తూ ఉంటారు, యువర్ ఫేవరెట్, నీకు అనిరుద్ధే ఇష్టం కదా అని చెప్పి. తను చెప్పినట్టు చాలా లెంత్ ఎంత అన్నది కదండి, ఇంపాక్ట్ ఎంత అన్నది. చీల్స్ వచ్చినాయి తన పెర్ఫార్మెన్స్ చూస్తే. డబ్బింగ్ ఓకే అన్నా కూడా 2-3 సార్లు చెప్పాడు. నా వెనకాల కూర్చున్నాడు, ఇంకొక ఛాన్స్ ఇస్తారు, ఇంకో 10 minutes ఇంకో డైలాగ్ మళ్ళీ చెప్పేస్తానండి. అంత ఇష్టం సినిమా అంటే, అంత ప్యాషనేట్. తనకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. వన్ డే ఇండియా విల్ లుక్ ఎట్ హిమ్, ఐ నో. అండ్ ప్రజ్వల్, అనుకోకుండా ఒక 23 ఏళ్ళ తమ్ముడు వచ్చాడు నాకు ఈ సినిమాతోటి. నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే రేపటి నుంచి 7th అయిపోయిన తర్వాత అందరూ మాట్లాడతారు. ఐ నో. ఆల్ ది బెస్ట్. అండ్ అంకిత్ కోయాని వెరీ గుడ్ యాక్టర్ అండి, వెరీ ఇంపార్టెంట్ రోల్ చేశాడు ఈ మూవీలో. టుడే ఈజ్ నాట్ హియర్ బికాస్ ఆఫ్ హిస్ బిజీ సంథింగ్. అంకిత్, వెరీ థ్యాంక్స్. వెన్ ఎవర్ వీ ఆస్క్డ్ వచ్చి చేశాడు, చాలా బాగా చేశాడు. అంకిత్ అండ్ సంపద డిడ్ వెరీ గుడ్ జాబ్. అండ్ ఇంకా చాలామంది వర్క్ చేశారండి. హిమ అండ్ ప్రహ్లాద్ క్యారెక్టర్స్ అని ఉన్నాయి, చాలామంది బాగా చేశారు, అందరూ సపోర్ట్ చేశారు. రియలీ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ నేను శశి గురించి ఏమన్నా సరే నేను మనసులోనే అని అనుకుంటాను. నాకు స్టేజ్ మీద అందరికీ చెప్పి తను ఎక్స్ప్రెస్ చేసి అంత ఏమో అది ఉన్నాం. మన ఇంట్లో మనిషి గురించి బయటకు ఎందుకు చెప్పుకోవటం ఏమోండి. నేను అంటే శశి అండ్ బాబీ తిక్క అండ్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ కింద ట్రీట్ చేశారు. నేను చెప్పి రోజు ఉందండి, నేను ఏదైనా ఒక స్థాయికి వచ్చి చెప్తే దానికి వాల్యూ ఉంటుంది. ఆ రోజు వచ్చిన తర్వాత చెప్తాను. చాలా టైం తీసుకున్నాను. మీడియా బ్రదర్స్, థ్యాంక్ యూ. నేను అన్ని అంటే ఫిల్టర్స్ అని లేకుండా మాట్లాడాను. ఐ హోప్ టైం ఎక్కువ తీసుకున్నాను. థ్యాంక్స్ అలాట్.